అండి క్రేజీ అవి ఛానల్ ఈరోజు వచ్చేసి పెళ్లి బంతుల్లో పెడతారు కదండి బంగాళదుంప కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి, ట్రై చేయండి. ముందుగా ఇది బంగాళదుంపల్ని ఉడకపెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు బంగాళదుంపల్ని కట్ చేసుకున్నామండి. ఇలాగా అన్ని దుంపలు కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకుంటుండాలి. ఇలా అన్నీ కూడా ముక్కలు చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. వండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేడయింది. ఇప్పుడు అందులో ఒక్కొక్కటిగా వేసుకున్నామండి పోపు దినుసులు. జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక ఎండుమిర్చి. ఇప్పుడు పోపు బాగా ఫ్రై అవ్వాలండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇది కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇందులోకి వచ్చేసి పసుపు, అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటాం. ఇవి కలుపుకుంటాం. ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటాం. ఒక 2 నిమిషాలు పాటు ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుందాం. ఇది కూడా కలుపుకుందాం. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకున్నామండి. బంగాళదుంపలో నుంచి పచ్చివాసన మొత్తం పోవాలి. ఇలా ఫ్రై అయింది కదండి, ఇందులోకి కారం వేసుకున్నాం. కారం వేసుకున్నాం కదండి, ధనియాల పొడి వేసుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలతో పాటు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది, మనకి కూర రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాం. ఇవ్వండి, ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇలా వచ్చింది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఇందులోకి లాస్ట్గా కొత్తిమీర వేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, మన బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తాను కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్. బాయ్ అండి, బాయ్.